నేను లేను అని బాబు ఎంత ఏడుస్తున్నాడో ఏంటో, నన్ను ఎంత మిస్ అవుతున్నాడో అని అమ్మ చాలా బాధపడుతూ తనను తానే తిట్టుకుంటూ ఉంది. బాబుని నేను మళ్ళీ చూడగలనా ఈ జన్మలో అని అన్నయ్యని గుర్తు చేసుకొని మళ్ళీ మళ్ళీ ఏడుస్తూ ఉంది. దానికి అమ్మమ్మ కూడా బాధపడుతూ, ఏడవకమ్మా, ఏదో ఒకటి చేసి బాబుని తీసుకొచ్చేద్దాం అని అమ్మను ఓదారుస్తూ చెప్పింది అమ్మమ్మ. పిన్ని కూడా, అవునే, వాడికి ఏం కాదులే, నువ్వింత బాధపడద్దు అని ధైర్యం చెప్పింది. అంతా మన మంచికే జరుగుతుంది అని అనుకో. నీకు అంతగా ఇష్టం లేకపోతే అఖిల్ అంటే నేను, అఖిల్ని జాయిన్ చేద్దాం. అను అంటే నా చెల్లి, అనుని నీ దగ్గరే ఉంచుకొని ఇక్కడే చదివించు అని అమ్మతో చెప్పింది పిన్ని. అలాగే చెల్లి, ఇంకా ఎన్ని రోజులు పిల్లలకి సెలవులు అని పిన్నిని అడిగింది అమ్మ. పిన్ని, ఈ నెల మొత్తం సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, వచ్చే నెల నుంచి తీసుకొని వెళ్దాం అని అమ్మతో చెప్పింది. అమ్మమ్మ అలా చేద్దామని అమ్మమ్మ కూడా ఓకే అంది. కొన్ని రోజులకి సెలవులన్నీ అయిపోయాయి. ఇంకా నేను హాస్టల్కి వెళ్ళాల్సిన సమయం కూడా వచ్చింది. అమ్మని వదిలి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా లేను. కానీ అమ్మ కోసం హాస్టల్కి వెళ్ళాలి, అక్కడ బాగా చదువుకోవాలి అని ఒప్పుకున్నాను. చిన్నపిల్లాడిని కదా, అంతా బాధగా అనిపించింది. నాకు ఇంకెవ్వరూ ఉండరు కదా అక్కడ. చాలా బాధపడ్డాను, భయం వేసింది. అమ్మని వదిలి వెళ్ళాలంటే చాలా భయపడుతూ ఉన్నాను. ఆ భయంతోనే హాస్టల్కి బయలుదేరాను. హాస్టల్లో అఖిల్ ఉండగలిగాడా, లేకపోతే ఉండలేను అని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేసాడా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.